Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ప్రత్యూష గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. మ్యామ్, మన కోరికలు తీరాలంటే, ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన అవసరాలు తీరాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు కావాలి అంటే మనం విశ్వానికి ఫైర్ ఎలిమెంట్తో మేనిఫెస్ట్ చేయొచ్చు అని చెప్పారు. అది ఎలా? ఓకే, సో ప్రతి ఫైర్ అనేది రెండు. ఒకటేటో దీపం వెలిగిస్తాం. దేవుడికి మనము దీపారాధన చేస్తే ఆ లైట్ వెలిగించి ఆ లైట్కి మన స్పిరిట్ కనెక్ట్ అవుతాం. మన ఇన్నర్ గాడ్ దానికి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యి మన కాన్షియస్లో మనకి ఏవేవైతే కోరికలు ఉన్నాయో, మనకి ఏదైతే గట్టి అంటే ఇమీడియట్ కోరికలు ఉన్నాయో అవి మేనిఫెస్ట్ అయిపోతాయి. మనం దేవుడి దగ్గర కూర్చుంటాం, ఒక దీపం పెట్టి దేవుడి దగ్గర కూర్చుని మాట్లాడుతుంటాం. మనం ఎవరితో మాట్లాడతాం? మన ఇన్నర్ చైల్డ్తో మాట్లాడి మన యొక్క సంకల్పాలు మనం అక్కడ చెప్తూ ఉంటాం. నాకు ఇది ఇస్తే బాగుండవు, ఈ మనసులో ఒకటి నడుస్తుంటుంది కదా, అది నీ వైబ్రేషన్ రూపంలో వాట్ ఎవర్ నువ్వు అడుగుతున్నావో అది మేనిఫెస్ట్ అయిపోతుంది. ఫస్ట్ థింగ్ నీ ఇన్నర్ స్పిరిట్కి కనెక్ట్ అవుతుంది. ఒక పీస్ఫుల్ వైబ్రేషన్ తీసుకొస్తుంది అనమాట ఈ ఫైర్ ఈజ్ ఆల్సో కనెక్టింగ్ టు ద నేచర్. ఇదేంటంటే పంచభూతాల్లో ఫైర్ ఈజ్ ఒక పార్ట్ కాబట్టి దానికి కనెక్ట్ అవుతాం అనమాట. సో అది ఎలా అంటే ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే దీపం, రెండవది హోమం. చాలామంది హోమం చేస్తారు. హోమం చేసి ఎన్నో ఆఫరింగ్ చేస్తారు ఆ ఫైర్కి. ఆ అగ్నిదేవుడికి ఎన్నో పూజలు చేస్తారు. అంటే ఇప్పుడు చేసే ఈ ఫైర్ మేనిఫెస్టేషన్ విశ్వానికి చేస్తున్నట్ట? విశ్వానికి ఆ ఒక్క ఎలిమెంట్కి నువ్వు పూజ చేస్తే ఆ ఎలిమెంట్కి ఆఫర్ చేస్తున్నావు. హోమంలో అయితే ఏమేమి కావాలి, కొన్ని ఆఫర్ చేస్తాము. నైవేద్యాలు ఆఫర్ చేస్తాం, ఆవు నెయ్యి ఆఫర్ చేస్తాం, ఇట్లా అన్నీ ఆఫర్ చేస్తాం. ఆ ఫైర్ ఎలిమెంట్ ఇంకా వెలిగి మన లైఫ్లో మన కుండలిని యాక్టివేట్ అవుతుంది. ఫైర్ ఎలిమెంట్తో మనకి ఒక హోమం చేసి రండి, హోమం చేయగానే నా కోరిక మేనిఫెస్ట్ అయిపోయింది అంటాము. ఒక కోరిక సంకల్పం ఒక హోమం చేసేటప్పుడు అనుకొని ఆ హోమగుండంలో ఆ పూర్ణాహుతిలో అనుకుంటారు సంకల్పం. ఖచ్చితంగా ఆ వారంలోనో 21 డేస్లోనో 48 డేస్లోనో అది మేనిఫెస్ట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఒకసారి ఒక హోమం జరిగినప్పుడు వెళ్ళి ఆ పూర్ణాహుతి టైంలో ఒకటి సంకల్పం అనుకోండి. పూర్ణాహుతి కూడా మీరు ఆఫర్ చేయగలరు. అది నేనే వేశానని మనసులో అనుకొని సంకల్పం చేసుకోండి. 21 డేస్ 48 డేస్లో అది మేనిఫెస్ట్ అవుతుంది. ఎందుకంటే నీ స్పిరిట్ ఆ ఫైర్కి కనెక్ట్ అయిపోయింది. చాలా క్విక్గా కనెక్ట్ అవుతాయి. వాటర్, ఫైర్ ఆర్ వెరీ క్విక్ కనెక్టర్స్ టు యువర్ స్పిరిట్. నీ యొక్క సంకల్పాలకి వీటికి తొందరగా కనెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఇంకొకటి వచ్చేసేసి ఏంటంటే దీపం. ఇంకా కొంతమంది క్యాండిల్స్ కూడా వెలిగిస్తారు. చూడు, కొంతమంది క్యాండిల్స్ వెలిగించి వేరే స్పిరిట్స్ని కూడా ఇన్వైట్ చేస్తే అవి వచ్చేస్తాయి అంటారు. చనిపోయిన వాళ్ళు, యాన్సిస్టర్స్, వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఇన్వైట్ చేస్తే వచ్చేస్తారు. ఎందుకంటే ఫైర్కి అంత పవర్ ఉంది. అసలు ఫైర్ రూట్ ఎక్కడ? ఫైర్ ఈజ్ అన్ ఎనర్జీ. ఈ ఫైర్ ఎంత ఎనర్జీ అంటే ఇది ఒక ఎనర్జీ ఫామ్. ఫైర్ ఈజ్ అ లైట్. ఈ లైట్ అనేది ఒక ఎనర్జీ ఫామ్ కదా. అండ్ సెకండ్ థింగ్, దీపం వెలిగించినప్పుడు ఫస్ట్ నువ్వు ఒక దీపము, ఒక లైట్ని చూడగానే మీకు ఏమనిపిస్తుంది? మన థర్డ్ ఐ ఓపెన్ అయిపోతుంది. మన థర్డ్ ఐకి కనెక్ట్ అవుతుంది. ఒక దీపం వెలిగించినప్పుడు మన థర్డ్ ఐకి ఈ విజన్కి మనం కనెక్ట్ అవుతాం. అంతేకాని బాడీలో ఉన్న అదర్ చక్రాస్కి మనకు థర్డ్ ఐ విజన్ ఇక్కడ కనెక్ట్ అయిపోతుంది దీపం కల. అందుకే ఎప్పుడైనా ఏదైనా సంకల్పం చేయనప్పుడు అది ఉప్పు దీపం పెట్టండి. ఫ్రైడేస్ నేను ఎప్పుడు గైడ్ చేస్తాను నా క్లయింట్స్కి, ఫ్రైడేస్ ఉప్పు దీపం పెట్టి అక్కడ కూర్చొని నువ్వు నీ విజువలైజేషన్స్ అన్నీ చేసుకో అని. సో ఇప్పుడు ఏంటంటే నార్మల్గా నేను దీపం వెలిగిస్తాను. సో జస్ట్ చూపిద్దానికి అసలు దీపం దగ్గర మనం ఎలాగా చేసుకుంటాం విజువలైజ్. సో ఇప్పుడు నువ్వు దీపాన్ని చూస్తున్నావు, కానీ ఇంకోటి ఈ దీపాన్ని చూసుకుంటూ అబ్జర్వ్ చేస్తే ఇది నీ యొక్క స్పిరిట్కి కనెక్ట్ చేస్తుంది. నీ యొక్క ఇన్నర్ స్పిరిట్కి కనెక్ట్ అయ్యి నువ్వు ఏదైనా సంకల్పం అనుకో, అది మేనిఫెస్ట్ అయిపోతుంది. డబ్బు, ఐశ్వర్యము, జాయ్, లవ్, రిలేషన్షిప్, ఏ సంకల్పమైనా అది ఒకటే. అన్నీ నీకు ఏది కావాలో అది నువ్వు అక్కడ అడుగు. దీపం పెట్టి ఆ దీపంలో నువ్వు చాలాసేపు దానికి కనెక్ట్ అవ్వు. జస్ట్ దాన్ని ఆన్ చేయగానే, ఈ దీపాన్ని ఇట్లా ఆన్ చేయగానే యూ కనెక్ట్ యువర్ ఇన్నర్ స్పిరిట్. ఓకే, సో నేను ఒక ప్రాసెస్ చెప్తాను.
ఈ ప్రాసెస్లో ఎంత పవర్ఫుల్ ప్రాసెస్ అంటే ఆటోమేటిక్గా నువ్వు సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ అవుతూ ఉంటుంది, చాలా ఫోకస్డ్గా అవుతుంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్ ఏంటంటే నార్మల్గా నేను శివాని బాగా, ఈశ్వరుణ్ణి బాగా ఆరాధిస్తాను. సో మీకు ఈశ్వరుడే విశ్వం. యూనివర్సెస్ మై సోర్స్ ఎనర్జీ శివ లలిత మహాత్రిపుర సుందరి పరావట్టారిక, ఈ అమ్మవారు శివుడు వీళ్ళిద్దరే నాకు ఫుల్ కనెక్షన్ అనమాట. సో ఈశ్వరుడికి కనెక్ట్ అవ్వడము అంటే ఇప్పుడు అరుణాచలేశ్వరం తెలుసు కదా, ఇప్పుడు శ్రీకాళహస్తి, చాలామంది శ్రీకాళహస్తి వెళ్తారు. శ్రీకాళహస్తి ఏంటి? వాయులింగం, అదంతా ఒక విండ్, గాలిలోనే ఉంది ఆ లింగం వాయులింగం, అదంతా ఇంకా ఎయిర్ అనమాట. కాళహస్తీశ్వర స్వామిని ఆ లింగాన్ని తలుచుకుంటే చాలా ఆ ఎయిర్ మీకు ఇక్కడ కూడా ఉంటాడు, ఎందుకంటే ఇట్స్ వాయు, ఇదంతా ఎయిర్లోనే ఆ లింగం అంతా ఎయిర్ అనమాట శ్రీకాళహస్తీశ్వరం. సో సేమ్ వే అరుణాచలేశ్వరం ఏంటి? జ్యోతిలింగం. ఆ జ్యోతికే మనం కనెక్ట్ అవ్వడం అనమాట. సో అరుణాచలేశ్వరం దానికి ఎలా పెడతారు అంటే కార్తీక మాసంలో జ్యోతి వెలిగిస్తారు. ఆ జ్యోతి ఇలా కనిపిస్తూ ఉంటుంది ఆ కొండ పైన, అలా కనిపిస్తూ ఉండగానే మనకి శివుడు మనతో మాట్లాడుతున్నట్టే, సంథింగ్ ఫోర్స్ మనల్ని ఎనర్జైజ్ అవుతున్నాం అనిపిస్తుంటాం. ఆ ఎనర్జీ బూస్టప్ అవుతుంది. వెన్నెవర్ ఆ లైట్ కనిపిస్తున్నప్పుడల్లా మనం బూస్టప్ అవుతుంటాం. సో నేను అరుణాచలేశ్వరుని తలుచుకుని చేస్తాను. నువ్వు ఏ దేవుడినైనా తలుచుకో, జీసస్ని తలుచుకో, అల్లాని తలుచుకో, ఏ దేవుడిని తలుచుకున్నా కూడా ఈ దీపానికి కావచ్చు, నువ్వు క్యాండిల్ కావచ్చు, దేనికైనా నువ్వు కనెక్ట్ అవ్వచ్చు. ఈ ఫైర్ ఎలిమెంట్తో ఎలా కనెక్ట్ అవుతావు? ఫస్ట్ నీ యొక్క ఇన్నర్ స్పిరిట్ ఒక హయ్యర్ సోర్స్కి కనెక్ట్ అవుతుంది. ఆ హయ్యర్ సోర్స్ శివుడైనా కావచ్చు, ఏ దేవుడైనా కావచ్చు, బట్ నేను మటుకి అరుణాచలేశ్వరుని కనెక్ట్ అవుతున్నాను. అండ్ ఈ కుండలిని ఎనర్జీ గురించి, అలాగే ఈ మనీ మేనిఫెస్టేషన్ గురించి, వీటికి సంబంధించి ఒక ఫ్రీ క్లాస్ చేస్తున్నారని తెలిసింది. అవునండి. ఆ ఫ్రీ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? నెక్స్ట్ మండే 18th December ఈవినింగ్ ఉంటుంది. సో ఈవినింగ్ 7:30 to 9 అండి. ఏమేమి నేర్పిస్తారు మ్యామ్? అందులో యాక్చువల్లీ శివ కాన్షియస్నెస్ అని ఒక సాధన ఉంటుంది. ఆ సాధన చాలా చాలా పవర్ఫుల్, ఇంకా దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఆ సాధన ఎంత డీప్గా ఉంటుందంటే నీకు ఏం కోరిక అది మేనిఫెస్ట్ అయిపోతుంది. నీకు ఏ సంకల్పంతో నువ్వు అందులోకి వచ్చావో, ఆ సాధన స్టార్ట్ చేసావో, నువ్వు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆ సంకల్ప ఖచ్చితంగా మేనిఫెస్ట్ అవ్వాల్సింది. ఎందుకంటే కుబేరుడు కూడా శివుడి నుంచేనే సంపద పొందాడు. మొత్తం ఎవ్రీథింగ్ ఇన్ శివ అనమాట. డబ్బు కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, లవ్ కావచ్చు, ఏదైనా. సో శివుడి నుంచి అన్నీ. సో ఆ శివ కాన్షియస్నెస్ సబ్జెక్ట్ నేను గైడ్ చేస్తూ అది ఒక సాధన ఇస్తానమాట. సో ఇప్పుడు మనం ఈ మెడిటేషన్ చేద్దాం. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అనమాట. నేను అరుణాచలేశ్వరుణ్ణి తలుచుకుంటాను కాబట్టి ఆయన మంత్రాన్ని అనుకుంటున్నాను. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. స్లోలీ ఇది అనుకుంటా, ఈ వర్డ్స్ని మనం అరుణాచల శివ, అరుణాచల శివ అనుకుంటా స్లోలీ కళ్ళు మూసుకుంటే యూ జస్ట్ గెట్ ఇన్ టు ఎ మెడిటేటివ్ స్టేట్ అనమాట. జస్ట్ మెడిటేటివ్ స్టేట్, జస్ట్ గెట్ ఇన్ టు ద డీపర్ మెడిటేషన్. ఆటోమేటిక్గా డెల్టా స్టేట్కి వెళ్ళిపోతాం అనమాట. అలా మెడిటేషన్ చేసుకుంటూ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ జస్ట్ గెట్ ఇన్ టు. ఇప్పుడు నీ యొక్క థాట్ వన్ స్టేట్ ఒకటి ఉంటుంది, ఒకటే ఒక థాట్లో ఉంటుంది. ఆ ఒక్క థాట్ నీ యొక్క సంకల్పం అయితే అది మేనిఫెస్ట్ అయిపోతుంది, తప్పకుండా మేనిఫెస్ట్ అవుతుంది. సో ఆ టైంలో థాట్ రిలీజ్ చేయాలో కూడా చాలామందికి తెలియదు. తప్పకుండా ఈ విషయం తెలుసుకోవడానికి కూడా మీరు క్లాస్కి అటెండ్ అవ్వండి. ఫ్రీ క్లాస్ కాబట్టి ఇది మండే రోజున ఉండబోతుంది. దీనికి సంబంధించిన వివరాల కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ఫ్రీగానే ఈ క్లాస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.